నమో వెంకటేశాయ. గేహరతి ప్రచ్ఛేదక దేహమతి విచ్ఛేదక గోవింద గోవింద. జన్మాదిమస్య జగతోపి చ జన్మహీనం స్థేమానమస్య దధతం మహిమస్థితం తం బ్రహ్మాది సర్వదమనం స్థిరమద్వితీయం మన్మానసే చితిఘనం పరిచింతయామి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనసులో భావన చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతీం తన్నామరూపశుభగానరవైశ్చలంతీం వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతీం గాం కామదాం దుహత భాగవతం వదంతీం. శ్రీ గురుభ్యో నమః. విదురుడు మైత్రేయ మహర్షి గారితో సంభాషణ మొదలుపెట్టాడు. ఆ సంభాషణలో డైరెక్ట్గానే మానవులకు శాశ్వతమైనటువంటి సుఖం కలగటానికి మార్గం ఏమిటి అని అడిగాడు. ఆ మార్గం జ్ఞానమే అయినట్లయితే ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అని కూడా అడిగాడు. ఆ జ్ఞానం తత్వ విషయానికి సంబంధించిందైతే ఆ తత్వం ఎలాంటిది అని అడిగాడు. ఆ తత్వానికి సంబంధించినటువంటి జగజ్జన్మస్థితి లయ కారణత్వం అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు. ఆ జగజ్జన్మస్థితులు ఏ విధంగా ఉంటాయి, అందులోనూ స్థితి ఏ విధంగా ఆ తత్వం చేత నిర్వహింపబడుతూ ఉంటుంది, ఈ విషయాన్ని చెప్పమని ప్రత్యేకించి అడిగాడు. ఆ స్థితిలో భాగమైనటువంటి ఆ పరమాత్మ యొక్క లీలావతారాలు, ఆ లీలావతారాల్లో చేసేటువంటి లీలలు, వీటిని గురించి కూడా అడిగాడు. అడిగితే ఒక చిన్న సందేహం అడుగుతున్న విదురుడికే వచ్చింది. మైత్రేయ మహర్షి గారు ఒక మాట అంటే అనవచ్చు, నీకు వ్యాసుడికి చాలా దగ్గర సంబంధం ఉన్నది కదా, వేదవ్యాస మహర్షి గారి యొక్క అనుగ్రహంతోనే నువ్వు పుట్టావు కదా,
పైగా ఆయన హస్తినాపురానికి ఎక్కువగా తరచుగా వస్తూ పోతూ ఉండేవాడు కదా. ఈ ప్రశ్నలన్నీ ఆయన్ని వేస్తే ఆయనే సమాధానం చెప్పుండేవాడు కదా. ఇలాంటప్పుడు ఆయన్ని ప్రశ్నించకుండా, ఆయన ద్వారా తెలుసుకోకుండా ఎందుకు ఇంతకాలం ఆగావు, నా దగ్గరికే ఎందుకు వచ్చావు, నన్నే ఎందుకు అడుగుతున్నావు అని మైత్రేయ మహర్షి గారు ఒకవేళ అంటే అనవచ్చు. దానికి సమాధానం చెప్పాలి. ఈ ప్రయత్నం ఇంతకుముందే మొదలుపెట్టాను అని కూడా ఆయనకి విన్నవించుకోవాలి అనే అభిప్రాయంతో పై శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. పరావరేషాం భగవన్ వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్ష్ణం అతృప్రుమ క్షుల్ల సుఖావహానాం తేషాం రితే కృష్ణ కథామృతౌఘాత్ అని. అయ్యా, మీరు చెప్పినట్లుగా నేను వేదవ్యాస మహర్షి గారి దగ్గర నుంచి చాలానే విన్నాను. ఆయన ఎన్నెన్నో ధర్మాలను చెప్పాడు. ఆ చెప్పిన ధర్మాలన్నిటినీ విన్నాను నేను. ఆయన సామాన్యుడు కాడు. పరావరేషాం వ్రతాన్ని, ఈ లోకంలో ఉండేటువంటి ఉత్తములకు కావలసినటువంటి వ్రతాన్ని, నియమపూర్వకమైనటువంటి ధర్మాలు, వాటిని గురించి కూడా చెప్పాడు. అవరేషాం, ఈ లోకంలో ఉండేటువంటి అధములకి వాళ్ళకి కావలసినటువంటి ధర్మాలను గురించి కూడా చెప్పాడు. పరావరేషాం, అటు ఇటు కాని వాళ్ళు, మధ్యమ స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా వాళ్ళు చేయవలసినటువంటి ధర్మాలను గురించి చెప్పాడు. ఎవరు చేయవలసిన ధర్మం ఏ విధంగా ఉంటుంది అని ఆయన చాలా విస్తృతంగా చెప్పాడు. పరావరేషాం, ఉత్తములకి, మధ్యములకి, అలాగే అధములకి కావలసినటువంటి వ్రతాన్ని, ధర్మాలను గురించి భగవన్, ఓ పూజనీయుడైనటువంటి మైత్రేయుడా, శ్రుతాని మే, నేను విన్నాను. ఎవరి ముఖం నుంచి విన్నాను? వ్యాసముఖాత్, చాలా విస్తృతమైనటువంటి నోరు కలిగినటువంటి ఆ వేదవ్యాస మహర్షి గారి నోరు నుంచే నేను విన్నాను. అభీక్ష్ణం, మళ్ళీ మళ్ళీ విన్నాను, చాలా ఎక్కువ సార్లు కూడా విన్నాను. అభీక్ష్ణం, విన్న విషయాలలో ప్రధానంగా రెండు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ధర్మాలు ఉండనే ఉన్నాయి. ఇవి కాక ఆయన చెప్పిన విషయాలన్నిటినీ ఒకసారి తేరిపారు చూసుకుంటే, ఆయన చెప్పినవి మానవులకు కావలసినటువంటి ధర్మాలు, ఆ ధర్మాలతో పాటు ధర్మాల కంటే చాలా పై స్థాయిలో ఉండేటువంటి శ్రీకృష్ణుడి తాలూకు కథలు అని రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలలోనూ అతృప్ణుమ క్షుల్ల సుఖావహానాం తేషాం, ఆయన చెప్పినటువంటి ధర్మాలను గురించి వింటే చాలే అని కూడా ఒక్కొక్కప్పుడు అనిపించింది. ఎందుకంటే ఈ ధర్మాల ద్వారా ఏం కలగాలి? మానవులు చేసుకునేటువంటి ఈ ధర్మాలే గనక ఒక కామనతో, కోరికతో చేసుకునే మాట అయితే వాటికి ఫలితాలు చిన్న చిన్న సుఖాలే కదా. చిన్న చిన్న సుఖాల కోసం చేసేటువంటి ఈ కామ్యమైనటువంటి ధర్మాలు ఎన్నున్నాయి? ఎన్నున్నా ఒకటే, అన్నీ కూడా చిన్న చిన్న సుఖాలనే అందిస్తాయి అని విన్న తర్వాత, విని అర్థం చేసుకున్న తర్వాత అతృప్ణుమ, పూర్తిగా తృప్తి కలిగిపోతోంది, ఇంకా ఇందులో వినవలసిందేమీ లేదు అని అనిపిస్తోంది. అతృప్ణుమ క్షుల్ల సుఖావహానాం తేషాం. కానీ ఆయనే బోధించినటువంటి రెండవ విషయం కృష్ణ కథ అమృత ఓఘం. శ్రీకృష్ణుడు తాలూకు కథలు అనేటువంటి అమృతపు తరంగాలు, అమృత సమూహాలు, ఇవి కూడా అందులో ఉన్నాయి. వాటిని గురించి వింటూ ఉంటే మాత్రం తృప్తి అనేది కలగటం లేదు. శ్రీకృష్ణుడి గురించి శ్రీ వేదవ్యాస మహర్షి గారు ఎన్ని చెప్పినా సరే, ఎంత విన్నా సరే తృప్తి అనేది కలగటం లేదు. ఆయన చెప్పినటువంటి మిగతా ధర్మాలు, వాటి గురించి మాత్రం వింటే తృప్తి కలిగిపోతోంది, ఇంకా చాలు అని అనిపిస్తోంది. వీటిలో ఎక్కువసేపు కనుక మనం సమయాన్ని వ్యయపరుచుకున్నట్లయితే మనం కోల్పోయేదే ఎక్కువ ఉంటుంది అనే విషయం అర్థమైపోతోంది అని విదురుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. పరావరేషాం భగవన్ వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్ష్ణం అతృప్ణుమ
క్షుల్ల సుఖావహానాం తేషాం ఋతే కృష్ణ కథామృతౌఘాత్ అని. మైత్రేయుడు అడిగాడు లేదా అడుగుతాడు అనుకున్నటువంటి ప్రశ్న, నీవు వ్యాసుణ్ణే ఈ విషయాలను అడగవచ్చు కదా అని. దానికి సమాధానంగా విదురుడు చెప్పినది, వ్యాసుణ్ణి అడగటం కాదు, ఆ వేదవ్యాస మహర్షి గారి ముఖారవిందం నుంచి ఎన్నో విన్నాను. విన్న వాటిల్లో ధర్మాన్ని గురించి విన్నది చాలు, శ్రీకృష్ణుడి గురించి విన్నది ఎంతైనా చాలదు. కాబట్టి ఆయన నోటిగుండా విన్నాను, నీ నోటిగుండా కూడా వింటాను. ఆయన చెప్పింది బాగుంది, నీవు చెప్పింది చెప్పబోయేది బాగుండబోతోంది. కాబట్టి నీ నోటి నుంచి మళ్ళీ నేను వింటాను. వినటంలో నాకు తృప్తి అనేది లేదు. ఎన్ని నోళ్ల గుండానైనా సరే ఆ శ్రీకృష్ణుడి యొక్క కథలను నేను వింటూనే ఉంటాను అని సమాధానం చెప్పాడు. చెప్పి, ఇంతే కాదయ్యా, నేనే కాదు, కస్తృప్నుయాత్ తీర్థపదోభిధానాత్ సత్రేషుభ సూరిభిరీడ్యమానాత్ యః కర్ణనాడీం పురుషస్య జాతః భవప్రదాం గేహరతిం ఛినత్తి అని తాను చెప్పినటువంటి ఈ కృష్ణ కథ అమృత ఓఘం విషయంలో అసంతృప్తి లేదా అతృప్తి, మళ్ళీ మళ్ళీ వినాలనేటువంటి కోరిక, దీన్ని మరొకసారి స్థాపించుకుంటున్నాడు. అంటున్నాడు, కస్తృప్నుయాత్, ఎవరికి తృప్తి కలుగుతుందయ్యా? కస్తృప్నుయాత్ తీర్థపదోభిధానాత్, తీర్థం అతి పవిత్రమైనటువంటి పాదం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క, ఆ శ్రీహరి యొక్క అభిధానాత్, పేరు విన్నంత మాత్రానైనా లేదా ఆయన్ని గురించి చెప్పినంత మాత్రానైనా కస్తృప్నుయాత్, ఎవరికి తృప్తి కలుగుతుంది? కస్తృప్నుయాత్ తీర్థపద తీర్థపద అభిధానాత్, చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్లే అయి ఉండొచ్చు. సత్రేషువ సూరిభిరీట్యమాణాత్, మీలాంటి పెద్ద పెద్ద మహర్షులు కలిసినప్పుడు ఆ పెద్ద మహర్షుల్లో కల్లా అతి పెద్ద మహర్షిని పైన ఉంచుకుని మీరు అడుగుతూ ఉంటారు కదా, అయ్యా చెప్పండి, ఆ మహావిష్ణువు గురించి చెప్పండి, శ్రీకృష్ణుడి గురించి చెప్పండి, పరమాత్మతత్వం గురించి చెప్పండి, విశ్వసృష్టిని గురించి చెప్పండి అని మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా. అడిగినప్పుడు మీలో పెద్దలుగా భావించబడేటువంటి నారద మహర్షి మొదలైన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, చెప్పి ఆ పరమాత్మను స్తుతి చేస్తూ ఉంటారు కదా. ఆ స్తుతి చేసేటప్పుడు మీలాంటి పెద్ద మనుషుల్లో ఎవరైనా తృప్తి పడిన దాఖలాలు ఉన్నాయా? ఇది మాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు, కొత్త ఏమన్నా ఉంటే చెప్పు అని ఎప్పుడైనా అన్నారా? అనలేదు కదా. కస్తృప్నుయాత్ తీర్థపదోభిధానాత్ సత్రేషువ సూరిభిరీడ్యమానాత్, ఎందుకు మీరు తృప్తిని ప్రదర్శించటం లేదు? ఎందుకు చాలనుకోవటం లేదు? మళ్ళీ మళ్ళీ వినాలి అని మీరు కూడా ఎందుకు అనుకుంటున్నారు అంటే, యః కర్ణనాడీం పురుషస్య జాతః భవప్రదాం గేహరతిం ఛినత్తి, ఆ శ్రీకృష్ణ కథామృతౌఘం అనేటువంటిది గనక చెవుల నాడులలో గనక ప్రవేశించినట్లయితే, యః కర్ణనాడీం పురుషస్య జాతః, మానవుడి యొక్క కర్ణ పుటాల్లోకి, ఆ చెవులలో ఉండేటువంటి ఆ భేరుల్లోకి, ఆ నాడుల్లోకి గనక ప్రవేశించినట్లయితే, ఆ ప్రవేశం వెళ్ళి 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 మనసులోకి చేరుతుంది. మనసులోకి చేరితే ఆ మనసులో అంతవరకు ఉండేటువంటి గేహ రతి, నేను, నా ఇల్లు, నా వాకిలి, నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి ప్రీతి, భవప్రదాం, ఈ సంసారాన్ని ఇచ్చేది లేదా ఈ సంసారాన్ని పెంచేది ఆ ప్రీతి కదా, ఆ ప్రీతిని చిన్నత్తి ముక్కలు ముక్కల కింద చేసేస్తుంది. గేహరతిం అంటే కేవలం ఇంటి మీద ఉండేటువంటి ప్రేమ కాదు, ఇల్లు లాంటి దేహం మీద ఉండేటువంటి ప్రేమ కూడా. ఈ దేహం నేను, నాది అని అనుకుని ఎన్నెన్నో భావనలు పెంచుకుని ఎన్నెన్నో ప్లాన్లు మనసులో ఉంచుకుంటాడు కదా. ఆ భావనలు, ఆ ప్లాన్స్ ఇవన్నీ కూడా యః కర్ణనాడీం పురుషస్య జాతః భవప్రదాం, కేవలం సంసారాన్ని మాత్రమే పెంచేటువంటి, ఈ సంసారంలో ఉండేటువంటి ప్రయోజనాలను మాత్రమే అందించేటువంటి ఆ
గేహరతిని లేదా దేహం మీద ప్రేమను ఈ శ్రీకృష్ణ కథామృతౌఘం చెవులలోంచి మనసులోకి చేరినటువంటి ఈ శ్రీకృష్ణ కథామృతౌఘం అనేది చినత్తి ముక్కలు ముక్కల కింద చేసేస్తుంది. ఆ విషయం తెలిసే కదా మీరు ఎంతమంది చెప్పినా వింటూనే ఉన్నారు, ఎన్నిసార్లైనా అడుగుతూనే ఉన్నారు, మీరు అడగగా పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఎవరు చాలు అని అనుకోవటం లేదు కదా. అలాగే నేను కూడా చాలు అని అనుకోవటం లేదు. వేదవ్యాస మహర్షి గారి ముఖం నుంచి విన్నాను, కానీ నువ్వు చెప్పగా కూడా వినాలని అనుకుంటున్నాను అని విదురుడు ఈ శ్లోకంలో కస్తృప్నుయాత్ తీర్థ పదోభిధానాత్ సత్రేషు వః సూరిభిరీడ్యమానాత్ యః కర్ణనాడీం పురుషస్య యాతః భవప్రదాం దేహరతిం ఛినత్తి అనే శ్లోకంలో అంటున్నాడు. అయితే మరొక విషయం చెప్పుకోవాలి ఈ సందర్భంలో. వేదవ్యాస మహర్షి గారు చేసినటువంటి ప్రయత్నం సామాన్యమైన ప్రయత్నం కాదు. ఆయన చేసినటువంటి ఉపదేశం అనన్య సామాన్యమైనటువంటి ఉపదేశం. ఎలాంటి ఉపదేశం అంటే ఇష్టం లేని వాణ్ణి కూడా లాక్కొచ్చి శ్రీకృష్ణ కథాశ్రవణంలో కూర్చోపెట్టేటువంటి ఉపదేశం. అలాంటి ఉపదేశం ఆయన చేశాడు. ఎలా చేశాడు? మునిర్వివక్షుర్భగవద్గుణానాం సఖాపితే భారతమాహ కృష్ణ యస్మిన్ నృణాం గ్రామ్య సుఖానువాదై మతిర్గృహీతాను హరే కథాయాం అని. ముని ఆ వేదవ్యాస మహర్షి గారు చాలా మననం చేశారు. మననం అనేది ఏ విషయంలో చేశారు అంటే అసలు మానవుడేంటి, మానవుడి యొక్క చరిత్ర ఏంటి, మానవుడి యొక్క పూర్వ రంగం ఏంటి, ఒక మానవుడుగా పుట్టడానికి ముందు వాడు ఏమేమి చేసి ఉండొచ్చు, ఏ రకమైనటువంటి సంస్కారాలతో ఉండి ఉండవచ్చు, ఏ రకమైనటువంటి సంస్కారాలతో ఈ మానవ జన్మను పొంది ఉండవచ్చు అనే మననం ఆయన చాలా ఎక్కువగా చేసి పెట్టాడు. అందుకని మానవుడి యొక్క సమగ్రమైనటువంటి చరిత్రను, ఫుల్ హిస్టరీని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మానవుడికి ఏం చెప్పాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. వివక్షు ఏం చెప్పాలని నిర్ణయించుకున్నాడు అంటే భగవద్గుణానాం. మానవుడు ఎంతసేపటికి కొత్తగా తనలో రేగేటువంటి భావాలను పెంచుకోవటంలోనూ నిమగ్నమై ఉంటున్నాడే తప్ప ఈ భావాలకు ఉండేటువంటి ఫలితాలను, వీటి తాలూకు ఉత్తర ప్రయోజనాలను అంచనా వేయలేకపోతున్నాడు. అంచనా వేయలేక వీటినే పెంచుకుంటున్నాడు. ఇవి చెడుకు దారి తీస్తున్నాయా, మంచికి దారి తీస్తున్నాయా అని కనిపెట్టలేకపోతున్నాడు. ఇలాంటి మానవుడికి గనక చెప్పినట్లయితే ఏం చెప్పాలి అంటే భగవద్గుణాలను గురించి చెప్పాలి. భగవంతుడి యొక్క గుణాలేమిటి, భగవంతుడు ఎలా ఉంటున్నాడు, పరమాత్మ ఏంటి, ఆయన గుణాలేంటి, ఆయనలో ఉండేటువంటి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 39 గుణాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివి చెప్పాలి. ఆ పరమాత్మ ఏంటి, పరమాత్మ తాలూకు స్థాయి ఏంటి, ఆ పరమాత్మను చేరుకోవటానికి ఏ రకమైన ప్రయత్నం చేయాలి అనే ఇలాంటి విషయాలు చెప్పాలి. చెప్పాలి అంటే గనక ఈ మానవుడు వినడు. ఎందుకు వినడు? ఎన్నెన్నో పెంచుకున్నాడు, భావనలు పెంచుకున్నాడు. పెంచుకున్నటువంటి వాడు ఎంత చెప్పినా సరే వినడు. కాబట్టి ఇలాంటి వాడికి కూడా ఆ భగవద్గుణాలలో శ్రద్ధ కలగటానికి ఒక కొత్త దారిని మనం చూసుకోవాలి అని ఆయన ఆలోచించాడు. ఆలోచించి సఖాపితే, నీ స్నేహితుడు, నీకు సహాధ్యాయి లాంటివాడు అయినటువంటి వేదవ్యాస మహర్షి గారు భారతమాహ, విపులమైనటువంటి మహాభారతం అనేటువంటి గ్రంథ రచనను చేయటానికి పూనుకున్నాడు, చేస్తున్నాడు. ఇంకా కూడా ఆ పని జరుగుతోంది. కృష్ణ అనే పేరు వేదవ్యాస మహర్షి గారికి కూడా ఉంది కదా. మానవుల యొక్క బుద్ధిని ఆకర్షించటం అనే దాన్ని పనిగా పెట్టుకున్నటువంటి ఆ వేదవ్యాస మహర్షి గారు మానవుల యొక్క బుద్ధిని చెడు విషయాల మీద నుంచి మంచి విషయమైనటువంటి భగవద్గుణాల మీదకు ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నటువంటి ఆ కృష్ణుడు చూడటానికి నల్లగా ఉంటాడు కాబట్టి అందరూ కృష్ణుడు అని అనుకునేటువంటి ఆ వేదవ్యాస మహర్షి గారు భారత రచనను చేయటం మొదలుపెట్టాడు. యస్మిన్, ఆయన
ఎంచుకున్నటువంటి దారి, ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఎలా ఉంది అంటే నృణాం గ్రామ్య సుఖానువాదై. ఆయన చిన్న చిన్న సుఖాలను చూపిస్తాడు. ఇదో నీకు ఈ ఫలితం కావాలి అని అంటే ఈ విధంగా చెయ్యి అని అంటాడు. ఇంకోటేదో ఫలితం కావాలి అంటే ఇంకోటేదో చెయ్యి అంటాడు. జయం కావాలి అంటే ఒక రకంగా చేయమంటాడు, లేదా ఇంకోటి కావాలి అనుకుంటే ఇంకో రకంగా చేయమంటాడు. చిన్న చిన్న సుఖాలను చూపిస్తాడు, ఎరలుగా వేస్తాడు. వేసి ఈ సుఖాల కోసం ఈ ధర్మాలను ఆచరించవచ్చు, ఈ సుఖాల కోసం ఈ రకంగా ఉపాసన చేసుకోవచ్చు, ఈ దేవతను ఉపాసించవచ్చు, లేదా ఈ రకమైనటువంటి పూజా విధానాలు, ఈ రకమైనటువంటి వ్రతాలు ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తాడు. ఎక్కడో జాగ్రత్తగా వీటన్నిటికీ కూడా ఫలితాలను ఇచ్చేది పరమాత్మే అనే మాటను ఎక్కడో చోట గుచ్చి ఉంచుతాడు. ఉంచి ఎవరి పరమాత్మ అనేటువంటి ఆసక్తిని పాఠకులలో రేకెత్తిస్తాడు. శ్రద్ధగా చదువుకున్న ఏ పాఠకుడికైనా సరే ఆ ఆసక్తి అనేది కలగాలి అన్నట్లు నిర్ణయం చేసి పెడతాడు. గ్రామ్య సుఖ అనువాదై మతిర్గృహీత. ఆ మతిని, అతనికి ఉండేటువంటి బుద్ధిని క్రమక్రమంగా ఆ పరమాత్మ మీదకు మళ్ళిస్తాడు. కొద్దిగానైనా సరే మళ్ళిస్తాడు. మళ్ళించి ఈ సుఖాలు వీటి కోసం కాదు, మనం ఆ శ్రీహరి యొక్క కథలను గురించి వినాలి అనేటువంటి ఆలోచన కలిగేటట్లు చేస్తాడు. ఆయన యొక్క విధానం ఇదే పద్ధతిలో సాగుతుంది. మతిర్గృహీతాను హరే కథాయాం. చూడటానికి ధర్మాలను గురించి చెప్తున్నట్లుంటుంది, ఏవో రకరకాల విషయాల గురించి చెప్తున్నట్లుంటుంది, కానీ ఆయన తాత్పర్యం మొత్తం కూడా కేవలం ఆ పరమాత్మ మీదే, మానవుల యొక్క మనస్సు నిలవాలి అనేటువంటి అంశం మీదే ఉంటుంది. ఆ విధంగానే ఆయన తన యొక్క గ్రంథ రచనను చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇంతకుముందు ఎవరు చేసినట్లు కనిపించటం లేదు. మునిర్వివక్షుర్ భగవద్గుణానాం సఖాపితే భారతమాహ కృష్ణ యస్మిన్ నృణాం గ్రామ్య సుఖానువాదై మతిర్గృహీతాను హరే కథాయాం అని. ఇలా మానవులకు కావలసిన ఎరలేవో చూపించి, ఎరల్లాంటి వాటిని చూపించి, ఆ ఎరల ద్వారా మానవుల యొక్క మనస్సుని శ్రీహరి కథల మీదకు తీసుకొచ్చి పెట్టిన తర్వాత సా శ్రద్ధానస్య వివర్ధమాన విరక్తిమన్యత్ర కరోతి పుంసః హరే పదాన స్మృతి నిర్వృతస్య సమస్త దుఃఖాత్యయం ఆశు దత్తే. ఎప్పుడైతే మనస్సు కాస్తంత ఈ పరమాత్మ ఎవరు, ఈ శ్రీహరి ఎవడు, ఈయన అవతారంలో ఏమేం చేశాడు, ఏ అవతారం ఉంది అనేటువంటి ఆసక్తి కలుగుతుందో, ఈ ఆసక్తి క్రమక్రమంగా శ్రద్ధగా మారుతుంది. ఆ శ్రద్ధగా గనక మారినట్లయితే సా శ్రద్ధానస్య వివర్ధమానం, ఇంకా కూడా ఈ హరికథ, ఈ హరికథలను వినాలి అనేటువంటి ఆసక్తి క్రమక్రమంగా ఇంకా 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 కూడా పెరిగిపోతూ ఉంటుంది. సా శ్రద్ధానస్య వివర్ధమాన విరక్తిమన్యత్ర కరోతి పుంసః. ఇంతవరకు ఈయన వేసినటువంటి ఎరలు ఉన్నాయి కదా, ఆ ఎరల మీద విరక్తిని సాధించి పెడుతుంది. పోన్లే మిగతావన్నీ వద్దు, ఈయనేదో శాశ్వత సుఖం అంటున్నాడు కదా, ఆ శాశ్వత సుఖం వైపే ప్రయత్నం చేస్తే పోలా అని అనిపించేటట్లుగా చేస్తుంది. విరక్తిం అన్యత్ర కరోతి పుంసః. ఆ అన్యత్ర అనేది వేదవ్యాస మహర్షి గారు చెప్పినటువంటి విషయాల మీద విరక్తి కలుగుతుంది. అలాగే ఆయన చెప్పిన విషయాలు కాక ఈ జీవుడికి సహజంగా ఉండేటువంటి ఆసక్తి ఉండేటువంటి విషయాల మీద కూడా విరక్తి అనేది కలుగుతుంది. అన్యత్ర విరక్తిం కరోతి పుంసః. ఇలా ఇతర విషయాల మీద గనక విరక్తే కలిగినట్లయితే, వైరాగ్యమే గనక కలిగినట్లయితే, ఆ వింటున్నటువంటి విషయం మీద, శ్రీహరి కథల మీద గనక శ్రద్ధ పెరిగిపోతూ పోతూ ఉంటే హరే పదానుస్మృతి నిర్వృతస్య, ఆ శ్రీహరి యొక్క పాదార విందాల్నే నిరంతరం స్మరించుకునేటువంటి స్థాయికి పాఠకుడు చేరతాడు. ఆ పాఠకుడు అలాంటి స్థితిని అందుకున్న తరువాత శ్రీహరి
పదాలనే, శ్రీహరి పాదార విందాలనే మనసులో స్మరించుకోవటం అనేటువంటి స్థాయిని కూడా అందుకున్న తరువాత నిర్వృతస్య, అతనికి పరమానందం అనేది అప్పటికే పరిచయం అయిపోయి ఉంటుంది. మనం ఇంతకాలం చేసినటువంటి ఆనందాల కోసం ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇప్పుడు మనం అందుకున్నటువంటి ఆనందం ఏ స్థాయిలో ఉంది అనేటువంటి తేడా కనిపించి ఉంటుంది. దాంతో అబ్బా ఇదే చాలు అనేటువంటి భావన కలుగుతుంది. హరే పదానుస్మృతి నిర్వృతస్య, ఎప్పుడైతే ఆ శ్రీహరి పాదార విందాల మీదే మనసు, ఆ మనసు ద్వారా ఆనందం పొందటం అనేది గనక సాధించగలిగి ఉంటాడో అప్పుడు సమస్త దుఃఖాత్యయం ఆశుధత్తే. అంతవరకు అలవాటులో ఉండేటువంటి దుఃఖాలు, అంతవరకు అనుభవంలో ఉండేటువంటి దుఃఖాలు అన్నీ వెంటనే తీరిపోతున్నాయి అనేటువంటి భావనను పొందగలుగుతాడు. ఆ వాస్తవ స్థితిని కూడా పొందగలుగుతాడు. సమస్త దుఃఖాత్యయం, దుఃఖాలన్నిటినీ దాటి వెళ్ళటం అనే దాన్ని ఆశు ధత్తే, వెంటనే పొందగలుగుతాడు. ఆ పొందగలిగినటువంటి ఆ దుఃఖాత్యయాన్ని ఈ శ్రీహరి కథారతి అనేది ఇవ్వగలుగుతుంది. అలాంటి శ్రీహరి కథారతి అనే దాన్ని అందించడానికే వేదవ్యాస మహర్షి గారు ఎంతో కష్టపడి రచన చేశారు అని విదురుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. సా శ్రద్ధానస్య వివర్ధమాన విరక్తిమన్యత్ర కరోతి పుంసః హరే పదానుస్మృతి నిర్వృతస్య సమస్త దుఃఖాత్యయం ఆశుధత్తే అనేటువంటి ఈ శ్లోకంలో. ఇలా 2 శ్లోకాలలో వేదవ్యాస మహర్షి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని చాలా గట్టిగా కొనియాడిన తరువాత, అది ఏమి కర్మో తెలియదు కానివ్వండి, ఆయన అంత పెద్ద ప్రయత్నం చేశాడు. చాలా విస్తృతమైన రచన, అందరికీ అందే స్థాయిలో, ఎవరికి ఏం కావాలన్నా సరే ఉండేటట్లుగా, అసలు నా గ్రంథంలో లేనిది మరొక చోట లేదు అనేంత స్థాయిలో ఆయన రచన చేస్తున్నాడు. కొంతమేర కొంతమందికి అందించాడు కూడా. కానీ అందుకోవటానికి అందరూ సిద్ధంగా లేరు. ఎందుకు జరుగుతోందో తెలియటం లేదు. ఎందుకు జరుగుతోంది అనేది గనక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే కేవలం అజ్ఞానం వలన జరుగుతోంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. జనాలకు ఉండేటువంటి అజ్ఞానం వలన ఈ వేదవ్యాస మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఎక్కట్లేదు అని కానీ, అసలు ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయం వినదలుచుకోవటం కూడా జరగటం లేదు అని కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళను గురించి గనక ఆలోచన చేయటం మొదలు పెడితే నాకు కూడా దుఃఖం కలుగుతోంది అని అంటున్నాడు. తాన్ శోచ్యశోచాన్ అవిదోను శోచే హరే కథాయాం విముఖాన్ అఘేన క్షిణోతి దేవో నిమిషస్తు యేషాం ఆయుర్వృథావాద గతిస్మృతీనాం అని. తాన్ శోచ్యశోచాన్ అవిధ అనుశోచే. అవిధ వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళని గురించి ఆలోచిస్తుంటే బాగా బాధగా ఉంటుంది. తాన్ అవిధ అనుశోచే. ఎందుకు బాధగా ఉంటుంది అంటే వీళ్ళు శోచ్య శోచాహ. మామూలుగా పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, పెద్ద స్థాయిలో సిద్ధులు మహర్షులు ఇలాంటి వాళ్ళు, మీలాంటి మహానుభావులు, మైత్రేయ మహర్షి లాంటి మహానుభావులు ఏదైనా ఒక పశువు తిరుగాడుతూ ఉంటే ఒకసారి దాని వైపు చూసి, అయ్యో ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో కదా, ఈరోజు పశువుగా తిరుగుతున్నాడు అని చూసి బాధపడతారు. పశువుగా ఎవరైనా కనిపిస్తే అయ్యో అని బాధపడతారు మీరు. కానీ మా మానవుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తే ఈ పశువులను చూస్తే ఎంత బాధ కలగాలో అంతకంటే ఎక్కువ బాధ కలగాలి, అలాంటి స్థితిలో ఉన్నారు. పశువుల కంటే ఇంకా కూడా ఒక మెట్టు కిందకి దిగి ఉన్నారు. పశువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను గురించి గనక ఆలోచిస్తే, వాళ్ళను చూస్తే చాలా బాధ కలుగుతుంది. వీళ్ళ అజ్ఞానం బాధ కలిగిస్తుంది, వీళ్ళ ప్రవర్తన మరింత బాధ కలిగిస్తుంది. తాన్ శోచ్య శోచాన్ అవిధ అనుశోచే.
ప్రత్యేకించి హరే కథాయాం విముఖాన్. వీళ్ళు రెండు చెవులు ఉన్నవాళ్లే, ఆ చెవులతో వినటం అనేటువంటి అలవాటు ఉన్నవాళ్లే, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకుని వినేవాళ్ళు ఉన్నారు, లేదా చెవికి హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ శబ్దాలలో ఎక్కడైనా హరికథ, హరికథ, శ్రీహరి యొక్క కథ అనేటువంటి మాట వచ్చినట్లయితే వెంటనే ఆ స్పీకర్స్ని వాటిని ఆఫ్ చేసే స్థాయిలో ఉన్నారు. హరే కథాయాం విముఖాన్. అప్పుడు మాత్రం కాసేపు ఆపుతాను, ఇప్పటి వరకు చాలాసేపు విన్నాను, విని విని అలిసిపోయాను అనే మాట అంటారు. ఆ స్థాయిలో ఉన్నారు. మనసులో ఉండేటువంటి వైముఖ్యాన్ని క్రియారూపంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. మనసులో ఈ రకమైనటువంటి వైముఖ్యం ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే వేరే ఏమీ చెప్పుకోనక్కర్లేదు. అఘేన, వీళ్ళు చేసుకున్న పాపాల వల్ల వీళ్ళకి ఇలా వైముఖ్యం వచ్చింది. వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు వాళ్ళని ఈ శ్రీహరి తాలూకు కథల నుంచి దూరం చేస్తున్నాయి. ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోలేక పశువుల కంటే ఓ మెట్టు దిగో ఓ మెట్టు పైనో ఉండి వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళని గురించి గనక ఆలోచిస్తూ ఉంటే చాలా బాధ కలుగుతోంది. తాన్ శోచ్య శోచాన్ అవిదోను శోచే హరే కథాయాం విముఖాన్ అఘేన అని ఈ భాగంలో విదురుడు అంటున్నాడు. పోనీలేవయ్యా, వాళ్ళేదో వాళ్ళ మానాన ఉన్నారు, వాళ్ళ గురించి బాధపడేందుకు ఏముంటుంది అంటే, కాదండి, చూస్తే బాధ ఎక్కువగానే కలుగుతోంది. క్షిణోతి దేవ అనిమిషస్తు ఏషాం ఆయు. దేవ అంటే కాలాత్మకుడైనటువంటి సూర్యుడు, నిరంతరం ప్రకాశిస్తున్నాడు అని అనుకునేటువంటి సూర్యుడు, అనిమిష కళ్ళు మూయకుండా నిరంతరం ప్రకాశిస్తూ వీళ్ళ యొక్క ఆయుస్సుని క్షిణోతి, క్షణానికి దెబ్బతీస్తున్నాడు, ఆయుస్సుని తగ్గిస్తున్నాడు. తాను వెలుగుతున్నాడు, తాను వెలుగుతూనే ఉన్నాడు, కానీ వీళ్లకు మాత్రం సూర్యోదయ సూర్యాస్తమానాలను చూపిస్తున్నాడు. ఆ సూర్యోదయ సూర్యాస్తమానాలతో రోజు అనేది వచ్చేస్తోంది. ఆ రోజు 2 రోజులు అవుతోంది, 2 రోజులు 200 రోజులు అవుతోంది. అలా రోజులు పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోతున్నటువంటి రోజులు ఆయుస్సును హరించి వేస్తున్నాయి. క్షిణోతి దేవ అనిమిషస్తు ఏషాం ఆయు. ఆయుస్సు ఇలా తరిగిపోతూ పోతూ పోతూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు అంటే వృథావాద గతి స్మృతినాం, తమకుండేటువంటి మానసిక శక్తిని, వాక్శక్తిని, దేహశక్తిని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నారు. వృథావాదం, నోటితో అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నారు. తమ దేహంతో గతి, అక్కర్లేని వృథాగతులు చేస్తున్నారు. అక్కర్లేని చోట్లకు వెళుతున్నారు, అక్కర్లేని పనులు చేస్తున్నారు. తమకుండేటువంటి మనస్సుతో, మానసిక శక్తితో, గ్రహణ శక్తితో అక్కర్లేని విషయాలను గ్రహించుకుంటున్నారు. తమకుండేటువంటి స్మృతి శక్తితో అక్కర్లేని విషయాలనే స్మరించుకుంటూ కూర్చున్నారు. వీళ్ళకు ఉండేటువంటి వాక్శక్తి, దేహశక్తి, మానసిక శక్తి, అన్ని శక్తులు కూడా వ్యర్థంగా నడిచిపోతున్నాయి. ఉన్న శక్తులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఆ ఖర్చు సరి అయిన విధానంలో అవ్వటం లేదు, సరి అయిన విషయాలకు వినియోగం జరగటం లేదు. దానికి తోడు ఆయుస్సు క్షణానికి తరిగిపోతూ పోతూ పోతూ వస్తుంది. ఎవరికైనా సరే, ఎంత చిన్న వయసులో ఉన్నవారికైనా సరే ఆయుస్సు ఇలా తరుగుతూనే ఉంది. ఆయుస్సు తరుగుతోంది. ఈ విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. వాళ్ళకుండే శక్తుల్ని వాడుకోలేరు, వాళ్ళకుండేటువంటి ఆయుస్సును వినియోగం చేసుకోలేరు. ఏ విషయాన్ని గురించి ఆలోచించాలో తెలియదు. అక్కర్లేని విషయాల మీదే శ్రద్ధ ఎక్కువ. శ్రీహరి కథలను గురించి వినాలనేటువంటి ఆసక్తి, ఆలోచన తక్కువ. ఇలాంటి అజ్ఞానులు వేదవ్యాస మహర్షి గారు ఎంత ప్రయత్నం చేసినా సరే అందుకోలేనటువంటి అజ్ఞానులు చాలామందే ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళను గురించి ఆలోచించినా సరే చాలా బాధ కలుగుతోందండి అని విదురుడు ఈ శ్లోకంలో తాన్ శోచ్య శోచాన్ అవిదోను శోచే హరే కథాయాం విముఖాన్ అఘేన క్షిణోతి దేవో నిమిషస్తు ఏషాం
ఆయుర్వృథా వాద గతి స్మృతీనాం అని అంటున్నాడు. అందువల్ల నేనొకడున్నాను అని మీరు గుర్తుంచుకోండి. నాలాంటి వాళ్ళు, నాకంటే ఒక మెట్టు కింద ఉన్నవాళ్ళు, లేదా నా వెనక ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు అని కూడా ఒకసారి తరచి చూసుకోండి. చూసుకుని నాకు, నాలాంటి వాళ్ళకి, నాకంటే తక్కువగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఉపదేశాన్ని నాకు అందించండి అని విదురుడు పై శ్లోకంలో అంటున్నాడు. తదస్య కౌశారవ శర్మదాతు హరే కథామేవ కథాసు సారం ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయన కీర్తయ తీర్థకీర్తే అని. ఆయుస్సు వృథా కాకూడదు, మానవులకు ఉండేటువంటి మానసిక శక్తి వ్యర్థం కాకూడదు. నేను కూడా అందులోనే ఉన్నాను. మానవులకు ఉండేటువంటి శ్రవణ శక్తి వ్యర్థం కాకూడదు. ఇలా వ్యర్థం కాకుండా ఉండేటువంటి విషయాన్ని ఒకదాన్ని నాకు ఉపదేశం చేయండి. ఏమి ఉపదేశం అవ్వచ్చు అది అంటే, కౌశారవ, ఓ మైత్రేయ, అస్య ఇలాంటి వాడికి, నాలాంటి వాడికి, అలాగే నాకంటే తక్కువ వాడికి, శర్మధాతు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించేటువంటి విషయంగా అది ఉండాలి. తదస్య కౌశారవ శర్మధాతు. ఆ శర్మధాతు ఏ విషయం అవ్వాలి, ఏ విషయం అవుతుంది? మానవులకు కావలసినటువంటి శాశ్వతమైన సుఖాన్ని అందించేది ఏమవుతుంది అంటే కేవలం శ్రీహరి యొక్క తత్వం మాత్రమే అవుతుంది. అందువలన శర్మధాతు హరే, ఆ శ్రీహరి తాలూకు కథాసు, ఆయన గురించినటువంటి వివరాలను మాకు చెప్పండి. కథాసు, అందులోనూ కథామేవ కథాసు సారం, ఆయన యొక్క కథలలో కూడా సారవంతమైనటువంటి కథలను మాకు అందించండి. అందులోనూ సామాన్యమైన కథలలో సారవంతమైనటువంటి కథలను, ఆ శ్రీహరికి సంబంధించిన కథల్లో కూడా సారవంతమైనటువంటి కథలను మాకు అందించండి. హరేహే కథామేవ కథాసు సారం ఎలా అందించాలి అంటే, ఉద్ధృత్య పుష్పేభ్య ఇవ. తేనెటీగలు పువ్వుల నుంచి మకరందాన్ని తీసినట్లుగా, మిగతా భాగాన్ని ముట్టుకోకుండా కేవలం వాటికి కావలసినటువంటి రసాలను మాత్రమే తీసి వాళ్ళు అవి వాటి తేనెగూడులో పెట్టుకున్నట్లుగా, ఈ శ్రీహరి కథల తాలూకు సారాలను మాత్రమే తీసి మాకు అందించాలి. ఉద్ధృత్య పుష్పేభ్య ఇవ. ఎందుకు అందించాలి అనే ప్రశ్న నీకు లేదు, ఎందుకంటే ఆర్తబంధో, ఎవరు ఏమాత్రం కష్టంలో ఉన్నా సరే వారికి బంధువులా ఉండి వారికి అండగా నిలిచేటువంటి వాడివి నువ్వు, జ్ఞానివి. కాబట్టి కష్టంలో ఉండేటువంటి మానవుల యొక్క కష్టాలను పోగొట్టడం అనేది నీ యొక్క అలవాటు, కాబట్టి నువ్వు ఈ పని చేసి పెట్టాలి. కథాసు ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయ, నాకు, నాలాంటి వాళ్ళకి, నాకంటే తక్కువ వాళ్ళకి మంగళం కలగటానికి నహ కీర్తయ, నీవు దాని గురించి చెప్పు. ఎవరి గురించి? తీర్థకీర్తే. ఏ పరమాత్మ యొక్క కీర్తి పరమ పవిత్రంగా ఉంటుంది అని చెప్తారో, అలాంటి పరమ పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆ పరమాత్మ గురించి, ఆ పరమాత్మ తాలూకు కథల గురించి, అందులోనూ సారవంతమైనటువంటి కథలను గురించి మాకు నీవు చెప్పు అని విదురుడు ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. తదస్య కౌశారవ శర్మధాతు హరే కథామేవ కథాసు సారం ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయన కీర్తయ తీర్థకీర్తే అని. అయితే విదురుడికి కూడా చిన్న సందేహం వచ్చేసింది. కథ అని వినంగానే మామూలు వేరే కథ అని అనుకుంటారు, కథల్లాగా ఉండే ట్విస్టులుండే స్టోరీ అని అనుకుంటారు. ఇది అలాంటి కథ కాదు అని అర్థం చేసుకోలేకపోతారు. ఒకవేళ
అలా అర్థం చేసుకోలేకపోతే పైన రాబోయేటువంటి విషయాన్ని గురించి అంచనా వేరుగా వేసి అయ్యో ఇలా అనుకున్నాము ఇలా ఉందేంటి అని అనుకొని బాధపడతారు. అందుకని కథ అనేటువంటి పదానికి సరి అయినటువంటి అర్థం చెప్పాలి. ఆ అర్థం చెప్పడం అనేది ప్రశ్నలోనే చెప్పి చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అనుకుని పై శ్లోకంలో స విశ్వజన్మ స్థితి సంయమార్థే కృతావతార ప్రగృహీత శక్తి చకార కర్మాణ్యతి పూరుషాణి యానీశ్వర కీర్తయ తాని మహ్యం అని అడుగుతున్నాడు. కథ అంటే గురు శిష్యుల యొక్క సంవాదం అని చెప్పుకోవచ్చు. గురు శిష్యుల యొక్క సంవాదం అనేది తత్వాన్ని గురించినటువంటి సంవాదం అయి ఉంటుంది. ఆ తత్వాన్ని గురించి గురు శిష్యులు పరస్పరం మాట్లాడుకోవటాన్ని, శిష్యుడు ప్రశ్న వేయటం, గురువుగారు సమాధానం చెప్పటం అనేదాన్ని శాస్త్రీయ పరిభాషలో కథ అని పిలుస్తారు. అంతే తప్ప స్టోరీ అనే అర్థంలో కాదు. స్టోరీ అనేది అందులో భాగం అయితే అవ్వచ్చుగాక, కానీ కథ అనేదానికి పూర్తిగా స్టోరీ అని మాత్రమే అర్థం కాదు. ఆ తత్వాన్ని బోధించేటువంటి వాక్యాలనే, తత్వాన్ని అందుకోవటానికి శిష్యుడు వేసేటువంటి ప్రశ్న, గురువు చెప్పేటువంటి సమాధానం, ఈ రెండిటినీ కలిపే కథ అని పిలుస్తారు కదా. ఆ తత్వాన్ని గురించే నువ్వు మాకు చెప్పు, నేను దాన్నే నిన్ను అడుగుతున్నాను. ఎలా అడుగుతున్నాను? సహా ఆ పరమాత్మ విశ్వజన్మస్థితి సంయమార్థే కృతావతార. ఈ విశ్వ సృష్టిని మొత్తాన్ని చేయటానికి తాను ఉండేటువంటి పరిశుద్ధ స్థితి నుంచి ఒక మెట్టు మాయికమైన స్థితికి దిగాడు కృతావతార. అలాగే ఈ విశ్వాన్ని చేసినటువంటి ఈ సృష్టిని పరిపాలించటానికి ఎన్నెన్నో అవతారాలను స్వీకరించాడు. మళ్ళీ ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తనలో లయం చేసుకోవటానికి మళ్ళీ కొన్ని అవతారాలను గ్రహించాడు. విశ్వజన్మ స్థితి సంయమార్థే కృత అవతార. ఈ విశ్వాన్ని సృష్టి చేయటానికి, దీన్ని పరిపాలించటానికి, దీన్ని ఉపసంహారం చేసుకోవటానికి ప్రగృహీత శక్తి, మాయా అనేటువంటి తన శక్తిని, అందులో ఉండేటువంటి అనంతమైనటువంటి శక్తులని సాధనాలుగా తీసుకున్నాడు. ప్రగృహీత శక్తి. ఇలా మాయాశక్తులను తన అధీనంలో ఉంచుకుని వాటిని వాడుకుంటూ కర్మాణి చకార. కర్మాణి ఎన్నెన్నో పనులు చేశాడు. ఆ ఎన్నెన్నో పనులు అతి పూరుషాణి, సామాన్య మానవులు ఎవరు, సామాన్య పురుషులు ఎవరు, లేదా సామాన్య జీవులు ఎవరు చేయలేనంత స్థాయిలో, వాళ్ళను చాలా దాటి పైన ఉన్నటువంటి స్థాయిలో చేశాడు. చకార కర్మాణి అతి పూరుషాణి. ఆయన చేసిన పనులేంటి? యాని ఏమేమి చేశాడు? ఆ చేసిన పనులను ఎందుకు చేశాడు? ఈశ్వర సర్వసమర్థుడైనటువంటి ఆయన ఇలాంటి పనులు ఎందుకు చేశాడు అనే వివరాలన్నిటినీ మాకు చెప్పు. యాని ఈశ్వర కీర్తయ తాని మహ్యం. ఈ విశ్వ సృష్టి స్థితి సంహారాలను చేయవలసినటువంటి అవసరం ఆ పరమాత్మకు ఏమొచ్చింది? వీటిని చేయటం ద్వారా ఆయన తత్వాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడు, లేదా ఈ విశ్వ సృష్టి స్థితి లయాలను పట్టుకుని ఆయన యొక్క తత్వాన్ని ఎలా అందుకోవచ్చు, ఆ తత్వానికి ఈ విశ్వ సృష్టికి, విశ్వస్థితికి, విశ్వలయానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి, ఇలాంటి విషయాలన్నిటినీ మాకు చెప్పు. తత్వాన్ని గురించి చెప్పటానికి ఏమేం కావాలో అవన్నీ చెప్పు. తత్వజ్ఞానం కలిగేంత వరకు నాకు చెప్పు, లేదా నాకు ఉండేటువంటి వినికిడి జ్ఞానం, శ్రవణం స్థిరమయ్యేంత వరకు, నాలో ఏ రకమైనటువంటి అసంభావన లేదా విపరీత భావన, ఇది ఇట్లాగా అట్లాగా అనేటువంటి సందేహం, ఇట్లా కాకపోవచ్చు అనేటువంటిది, లేదా ఇట్లానే అయ్యుండొచ్చు అనేటువంటి మరొక భావం, ఇవేవీ లేకుండా ఆ శృతమయమైనటువంటి జ్ఞానం నాలో స్థిరంగా పాతుకునేలాగా నీవు మాకు చెప్పు అని విదురుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. స విశ్వజన్మ స్థితి సంయమార్థే కృతావతార ప్రగృహీత శక్తి
చకార కర్మాణి అతిపూరుషాణి యానీశ్వర తాని కీర్తయ మహ్యం, కీర్తయ తాని మహ్యం అనేటువంటి ఈ శ్లోకంలో. ఇలా 15 శ్లోకాలలో విదురుడు మైత్రేయ మహర్షి గారిని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసిన తర్వాత మైత్రేయ మహర్షి గారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయాన్ని శ్రీశుకుల వారు పరీక్షిత్ గారికి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ స ఏవం భగవాన్ పృష్ట క్షత్రా కౌశారవిర్ముని పుంసాం నిశ్రేయసార్థేన తమాహ బహుమానయన్ అని. స ఏవం భగవాన్ పృష్ట, పూజనీయుడు ఆ మైత్రేయ మహర్షి గారు సామాన్యుడు కాడు. భగవాన్ పృష్ట, ప్రశ్నలన్నీ విన్నాడు. వేసిందేమో ఈ దాసీపుత్రుడైనటువంటి విదురుడు, కానీ కౌశారవి అంటే కుషారవుడు అనేటువంటి మహానుభావుడి యొక్క కొడుకైనటువంటి ఆ మైత్రేయ మహర్షి గారు, ముని మననం చేయటంలో సిద్ధిని పొందినటువంటి ఆ మైత్రేయ మహర్షి గారు ఈయన అడిగిన ప్రశ్నలన్నిటినీ ఆ ప్రశ్నల తాలూకు అభిప్రాయంతో సహా విని అర్థం చేసుకున్నాడు. చేసుకుని ఏమీ లేదు, ఇతను మానవులందరికీ కూడా మంచి కలగాలి అని అడుగుతున్నాడు. మానవులందరికీ మంచి కలిగేది, ఆ మానవులలో నేను కూడా ఉన్నప్పుడు నాకు కూడా మంచి కలిగేది అయినటువంటి విషయం నాకు చెప్పు అని అడుగుతున్నాడు. పుంసాం నిశ్రేయసార్థేన, మనుషులకి కావలసినటువంటి పరమ ప్రయోజనాన్ని చెప్పమని, పరమ ప్రయోజనం ఎలా అందుకోవాలో చెప్పమని అడుగుతున్నాడు అని అర్థం చేసుకున్నాడు. చేసుకుని అతనికి సమాధానం చెప్పటానికి ఉత్సాహపడ్డాడు. తమాహ, సమాధానం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేటప్పుడు బహుమానయన్, ప్రశ్న వేసిన వాడిని చాలా గొప్పగా భావిస్తూ అతనిని గొప్పగా కీర్తిస్తూ సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. సంతోషించాడు. సంతోషించడం మాత్రమే కాకుండా ప్రశ్న వేసిన వాణ్ణి పొగడాలి అని కూడా అనుకున్నాడు. ఆ పొగడతతో సహా సమాధానం చెప్పటం అనేదాన్ని ప్రారంభించాడు అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. స ఏవం భగవాన్ పృష్ట క్షత్రా కౌశారవిర్ముని పుంసాం నిశ్రేయసార్థేన తమాహ బహుమానయన్ అని. ఏమని పొగిడారు, ఏమని సమాధానం మొదలుపెట్టారు అంటే దాన్ని చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ, మైత్రేయుడిలా అంటున్నాడు. సాధుపృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వనుగృహత కీర్తిం వితన్వతా లోకే ఆత్మనః అధోక్షజాత్మనః అని మొదలుపెట్టారు. సాధుపృష్టం, నువ్వు అడిగింది చాలా బాగుంది. త్వయా, నువ్వు అడిగింది చాలా చాలా బాగుంది. సాధుపృష్టం త్వయా సాధో, నీవు చాలా మంచివాడివి కాబట్టే ఇలాంటి ప్రశ్న నువ్వు వేయగలుగుతున్నావు. సాధుపృష్టం త్వయా సాధో, నీవు వేసినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకే కనుక సమాధానం దొరికితే నీకే కాదు లోకాలకు కూడా, ఇది విన్నవారికి కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. అసలు లోకాలను అనుగ్రహించటం కోసమే నీవు ఈ ప్రశ్న వేశావా అన్నట్లుగా ఉంది. లోకాన్ సాధు అనుగృహత, నీవు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం గనక వినేవాళ్ళకి ఎవరికైనా తెలిసే మాట అయితే, ఎవరి చెవుల్లోనైనా పడే మాట అయితే, ఎవరికైనా అర్థమయ్యే మాట అయితే వాళ్లకు కూడా అనుగ్రహం అనేది లభించినట్లే అనేంత స్థాయిలో నీ ప్రశ్న మంచిగా ఉంది. సాధుపృష్టం త్వయా సాధో లోకాన్ సాధు అనుగృహత. ఇలాంటి ప్రశ్న వేసిన వాడికి లోకంలో మంచి కీర్తి ఉండాలి. మంచి ప్రశ్నలు వేసిన వాళ్ళకి మంచి కీర్తి ఉండి తీరుతుంది. కీర్తిం వితన్వతా లోకే ఆత్మనః, నీ కీర్తిని నీవే పెంచుకున్నావు. నీకు ఆల్రెడీ కొంచెం మంచి పేరు ఉంది, కొంచెమే కాదు చాలా మంచి పేరుంది. మంచివాడు అనే పేరుంది, తెలివైనవాడు అనే పేరుంది, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడనే పేరు ఉంది. విదుర నీతి అనే పేరుతో నీవు చెప్పినటువంటి మంచి విషయాలు లోకంలో ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ మించిన కీర్తిని నీకు అందించేట్లుగా ఈ ప్రశ్న ఉంది. కీర్తిం వితన్వత, విశేషంగా నీ కీర్తిని వ్యాపింపజేసేటట్లుగా ఈ ప్రశ్న ఉంది. లోకే ఆత్మనః అధోక్షజాత్మనః, నీవు ఎలాంటి వాడివి అంటే
అధోక్షజుడి మీదే మనస్సును నిలుపుకుని ఉన్నటువంటి వాడివి. అధోక్షజుడి మీదే మనస్సు ఇంకా స్థిరంగా ఉండాలి అని ప్రయత్నం చేసుకుంటున్న వాడివి. అధోక్షజుడు అంటే ఇంద్రియాల యొక్క బాహ్య రతిని, ఇంద్రియాలు బయటకు పారిపోవటం అనేటువంటి వాటిని తగ్గించేటువంటి వాడు. ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని తగ్గించి మనస్సు యొక్క సామర్థ్యాన్ని పెంచి మనస్సులో స్థిరంగా పాతుకుపోయేటువంటి వాడు. అలాంటి అధోక్షజుణ్ణి మనసులో స్థిరపరుచుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నవాడివి. కొంతమేరకు ఆయన్ని మనసులో ఉంచుకున్నటువంటి వాడివి నువ్వు. ఇంద్రియాలు చెప్పినట్లుగా నడుచుకోవటం అని కాకుండా పరమాత్మను తెలుసుకోవటం అనేటువంటి దారి వైపు మళ్ళిన వాడివి. ఇలాంటి వాడివి గనకనే నీకు ఈ ప్రశ్న వచ్చింది. నీకు వచ్చినటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి తెలిసినా సరే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అనే విషయంలో సందేహం అక్కర్లేదు అని మైత్రేయ మహర్షి గారు మొదటి శ్లోకంలో విదురుణ్ణి ప్రశ్న వేసినటువంటి వాణ్ణి పొగుడుతున్నారు. సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వను గృహత కీర్తిం వితన్వతాలోకే ఆత్మనః అధోక్షజాత్మనః అని. క్వశ్చన్ బాగుంది అని అంటున్నారు. బాగుంది అంటున్నానే కానీ నువ్వేమిటి, నీలాంటి వాడు ఇంత ప్రశ్న వేయటం ఏమిటి అని అనట్లేదు. నీలాంటి వాడు వేయవలసినటువంటి స్థాయిలోనే నువ్వు ప్రశ్న వేశావు అని అంటున్నాను అని పై శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. నైతచిత్రం త్వయిక్షత్తః బాదరాయణ వీర్యజే గృహీతో అనన్యభావేన యత్వయా హరిరీశ్వరః అని. నైతచిత్రం, ఇది ఆశ్చర్యంగా ఏమీ లేదు. త్వయిక్షత్తః, నువ్వేమిటి ఈ ప్రశ్న వేయటమేమిటి అనేమీ అనిపించడం లేదు. నువ్వు దాసీపుత్రుడివి అయితే అయి ఉండవచ్చు కాక, కానీ బాదరాయణ వీర్యజే, వేదవ్యాస మహర్షి గారి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడివి నీవు. వేదవ్యాస మహర్షి గారి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడివైన నువ్వు ఈ రకమైన ప్రశ్న వేయటంలో ఆశ్చర్యమేమీ లేదు. నైతచిత్రం త్వయిక్షత్తః బాదరాయణ వీర్యజే. కేవలం నీ తండ్రి గారి మహాత్మ్యం కాదు, నీ గొప్పతనం కూడా చాలా ఎక్కువగా ఉంది. గృహీతః అనన్యభావేన యత్వయా హరిరీశ్వరః. హరి, శ్రీహరి, ఈశ్వర, సమస్త లోకాలకు ప్రభువైనటువంటి ఆ శ్రీహరి నీ మనసులో అనన్యభావంతో నేను వేరు ఆయన వేరు అనేది కాదు అనేటువంటి భావంతో నెలకొని ఉన్నాడు. నీవు ఆయన్ని భేదభావనతో కాక ఐక్యభావనతో మనసులో ఉంచుకున్నావు. గృహీత అనన్యభావేన యత్వయా హరిరీశ్వరః. నీ మనసులో ఆయన ఇలా ఉన్నాడు, ఉండేందుకు కావలసినటువంటి ప్రయత్నం నువ్వు చేసుకున్నావు. నీ ప్రయత్నము చిన్నది కాదు, నీ జన్మ చిన్నది కాదు. ఇలాంటి వాడివి నీవు ఈ రకంగా ప్రశ్న వేయటం అనేదేమీ చిత్రం కాదు అని మైత్రేయ మహర్షి గారు నైతచిత్రం త్వయిక్షత్తః బాదరాయణ వీర్యజే గృహీతోనన్యభావేన యత్వయా హరిరీశ్వరః అని అంటున్నారు. అసలు నీ జన్మ, నీవు చేసినటువంటి ప్రయత్నము, దీని గురించి మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకోవాల్సిన విషయం వేరే ఉంది. అదేంటంటే మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాత సత్యవతీ సుతాత్. దాని గురించి మాట్లాడుకోవాలి. విదురుడు అని ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి నువ్వు కాదు, వాస్తవానికి యమధర్మరాజువి నీవు. మాండవ్యుడు అనేటువంటి మహాముని, ఆయన్ని రాజుగారు సరిగ్గా తెలుసుకోకుండా దొంగ అని అనుకుని కొరత వేసి హింసించారు. ఆ హింసను ఆయన పాపం తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయినా సరే ఆ రాజుగారిని శపించకుండా, రాజ్యాన్ని ఏమీ చేయకుండా ఊరుకున్నాడు. ఊరుకున్నవాడు యమలోకానికి వెళ్ళి యముణ్ణి, నేనేమీ పాపము చేయలేదు కదా, అలాంటప్పుడు నాకెందుకు ఇంత ఘోరమైన శిక్ష, కొరత వేయటం లాంటి శిక్ష ఎందుకు వేశావు అని అడిగాడు. అడిగితే యమధర్మరాజు, నువ్వు చిన్నప్పుడు ఆటలాడుకునే వయసులో సీతాకోక చిలకలకి ముళ్ళు గుచ్చి వాటిని హింసించి ఆనందించావు,
నీలాంటి మహానుభావుడు మహర్షి ఇంత పని చిన్న పనిగా కనిపించేటువంటి పరహింస అనేది గనక చేసినట్లయితే దానికి ఫలితం ఉండాలి కదా. అందుకని అవి ఏ స్థాయిలో బాధపడ్డాయో ఆ స్థాయిలో బాధను నీకు ఇచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికి ఈ మాండవ్య మహర్షి గారికి ఎందుకు అనిపించిందో, అంతవరకు ఎవరి మీద కోపం రాలేదు, కానీ యముడి మీద మాత్రం కోపం వచ్చింది. వచ్చి ఎప్పుడో చిన్నప్పుడు తెలియకుండా ఆటలాడుకునే సమయంలో చేసిన వాటికి శిక్షలు విధిస్తారా? ఇలాంటి శిక్షలు విధించినందుకు నీవు కూడా మనిషిగా పుట్టి మనిషిగా పెరగడం ఎంత కష్టమో అర్థం చేసుకో అని శపించి పారేశాడు. ఆ శాపానికి తగ్గట్లుగా విదురుడు అనేటువంటి రూపంలో నువ్వు ఎదురుకుండా ఉన్నావు. మాండవ్య శాపాత్ భగవాన్ ప్రజా సంయమన, ప్రజలను అంటే మానవుల్ని కానీ ఇతర ప్రాణుల్ని కానీ ఎవరినైనా సరే సంయమన బాధ పెట్టి లేదా శిక్ష వేసి నియంత్రించవలసినటువంటి యముడు అనేటువంటి ధర్మరాజు గారు మానవుడిగా పుట్టాడు. పుట్టినటువంటి వాడు ఎక్కడ పుట్టాడు? భ్రాతు క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతి సుతాత్. వేదవ్యాస మహర్షి గారి అనుగ్రహంతో విచిత్ర వీర్యుడి యొక్క దాసి లాంటి భార్య అయినటువంటి ఆవిడ పేరేంటో తెలియదు, ఆవిడికి పుత్రుడిగా పుట్టాడు. భ్రాతు క్షేత్రే భుజిష్యాయాం, భుజిష్య అంటే దాసి, ఆ దాసికి సత్యవతి సుతాత్, సత్యవతి గారి కొడుకు అయినటువంటి వేదవ్యాస మహర్షి గారి అనుగ్రహంతో పుట్టాడు. పుట్టినవాడు ఎదురుకుండా మానవుడిగా కనిపిస్తున్నాడే కానీ పుట్టినవాడు సాక్షాత్తు యమధర్మరాజు గారు. యమధర్మరాజుగా ఆయన ఆ పదవిలో ఉండటానికి చేసినటువంటి పుణ్యాలు ఎన్ని, ఆ పదవిలో చేరిన తర్వాత చేసుకున్నటువంటి పుణ్యాలు ఎన్నున్నాయి, ఆ పదవిలో చేరటానికి ముందు చేరిన తరువాత చేసుకున్నటువంటి సాధనలు ఎన్నున్నాయి, ఎంతమంది ఉపదేశాలను పొందాడు, ఎంతమందికి ఉపదేశాలు చేశాడు, వీటన్నిటినీ గనక పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు విదురుడుగా కనిపిస్తున్నటువంటి ఆ యమధర్మరాజు గారు వేసిన ప్రశ్నలో పెద్ద ఆశ్చర్యం అనేది ఏమీ లేదు అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతు క్షేత్రే భుజిష్యాయాం జాత సత్యవతి సుతాత్ అనేటువంటి ఈ శ్లోకంలో పుట్టాడు. పుట్టినవాడు కూడా మానవుడుగా పుట్టినప్పటికీ కూడా సామాన్య మానవులు ఉన్నట్లుగానైతే ఈయనేమీ లేడు. యమధర్మరాజు గారు కిందకి దిగి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉన్నాడు. భవాన్ భగవతో నిత్యం సమ్మత సానుగస్య చ యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్ అని ఆ భావం తాలూకు ఫలితాన్ని ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నాడు. నీవు యమధర్మరాజువి మానవుడిగా పుట్టావు కదా, పుట్టినవాడివి భవాన్ భగవతో నిత్యం సమ్మత, నీ యొక్క చర్యల ద్వారా నీ యొక్క ధర్మ నిరతి ద్వారా మంచితనం ద్వారా లేదా జ్ఞాన సాధన కోసం చేసేటువంటి ప్రయత్నం ద్వారా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికే సమ్మత వర్గంలోకి చేరిపోయావు. భవాన్ భగవతో నిత్యం సమ్మత. ఆయన విదురుడు అనే పేరు వింటే ఆ బెస్ట్ పర్సన్ను అనేటువంటి స్థాయికి నువ్వు ఎప్పుడో చేరుకున్నావు. ఆయన ఎప్పుడైతే విదురుడు గురించి మంచిగా మాట్లాడాడో సానుగస్య ఆయన శిష్య పరివారము ఆయన భక్త పరివారము కూడా విదురుడు అంటే చాలా గొప్పవాడు అనేటువంటి స్థాయిలోనే నీ ప్రవర్తన అనేది ఉంది. భవాన్ భగవతో నిత్యం సమ్మత సానుగస్య చ. ఆ భగవంతుడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నీ మీద ఎంత మంచి బుద్ధి అంటే యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. ఆయన అవతార పరిసమాప్తి చేసే సమయంలో చివరిగా మాట్లాడిన మాట, ఓ మైత్రేయ అని నన్ను పిలిచి మాతో మాట్లాడిన మాట, విదురుడు వస్తాడు, విదురుడికి జ్ఞానోపదేశం చేయవలసింది అనే మాట. ఆయన అవతారం చాలించే చివరి క్షణంలో కూడా తలుచుకున్నవాడివి నీవే కాబట్టి అవతార పరిసమాప్తి క్షణాల్లో కూడా తలుచుకునేటువంటి స్థాయిలో నీ సాధన ఉంది అని అర్థం చేసుకోవాలి. అలాంటి సాధన ఉండేటువంటి నీవు భగవంతుడికి ఆయన భక్తులకి అందరికీ సమ్మతి
ఉండేటువంటి నీవు ఇలాంటి ప్రశ్న వేయటంలో ఆశ్చర్యమేమీ లేదు అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. భవాన్ భగవతో నిత్యం సమ్మత సానుగస్య చ యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్ భగవాన్ వ్రజన్ అని. సరే, ప్రశ్నను చక్కగానే పొగిడారు, ప్రశ్న వేసిన వాడిని చక్కగానే పొగిడారు, సమాధానం చెప్పమని సాక్షాత్తు పరమాత్మే నన్ను ఆదేశించాడు అని కూడా చెప్పారు. మరి సమాధానం అంటే చెప్తున్నారు, అథతే భగవల్లీలా యోగమాయోరు బ్రహ్మితా విశ్వస్థిత్యుద్భవాంతార్థా వర్ణయామ్యనుపూర్వశ. కూర్చో, కదలకుండా కూర్చో. కూర్చుంటే నీకు మొత్తం చెప్తాను. పరమాత్మ ఆదేశం ఇచ్చాడు, అందుకు చెప్పాలి. నీవు యోగ్యుడమైనటువంటి ప్రశ్నవు, అందుకు చెప్పాలి. కాబట్టి చెప్తాను. ఏమేం చెప్తాను? అథ, నువ్వు అడిగావు కాబట్టి నీ ప్రశ్న విన్న వెంటనే భగవల్లీలాహ, ఆ భగవంతుడు తాలూకు లీలలన్నీ కూడా చెప్తాను. ఆ లీలల్లో ఏముంటాయి? యోగమాయోరు బ్రహ్మితాహ, ఆయన తాలూకు యోగ మాయలతో ఆ లీలలు ఒకదానికంటే ఒకటి పైకి పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి లీలలను గురించి నేను నీకు చెప్తాను. ఒకదానికంటే ఒకటి, మరొక దానికంటే ఇంకోటి, మొదటి దానికంటే రెండోది, రెండో దానికంటే మొదటిది, ఇలా అన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి. యోగమాయోరు బ్రహ్మితా భగవల్లీలా, అలాంటి లీలలన్నిటిని గురించి నేను నీకు చెప్తాను. ఆ లీలల్లో ఏమున్నాయి అంటే విశ్వస్థిత్యుద్భవాంతార్థా, ఈ విశ్వం యొక్క స్థితి, ఈ విశ్వం స్థితికి ముందు పుట్టటము, ఈ విశ్వం అంతం అనే దాన్ని చూడటము, అంటే జగత్ సృష్టి, జగత్ స్థితి, జగల్లయము అనేటువంటి అర్థాలతో కూడి ఉండేటువంటి లీలలు. ఈ జగత్ సృష్టి స్థితి లయాలే ప్రయోజనాలుగా కలిగినటువంటి లీలలు. ఈ జగత్ సృష్టి లయాలకు అసలు ప్రయోజనాన్ని అందించడానికి సిద్ధంగా ఉండేటువంటి లీలలు. అలాంటి విశ్వస్థిత్యుద్భవాంతార్థా, అలాంటి లీలలను నేను నీకు చెప్తాను. వర్ణయామి, వర్ణించి చెప్తాను, వివరంగా చెప్తాను. ఓర్పుగా ఉండాలే కానీ 2 స్కంధాల పాటు చెప్తాను. అనుపూర్వశ, వరుసగా చెప్పుకుంటూ వస్తాను. ఇంతకుముందు ఎవరు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పింది ఏమిటి, వీటినేమి నేను లెక్క చేయను. మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఓంకారం రాసి మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాను. అనుపూర్వశ, నువ్వు అడిగిన ప్రశ్నకు ఏ విధంగా సమాధానాన్ని చెప్పుకుంటూ రావాలో, మెట్లుగా ఎలా కట్టుకుంటూ రావాలో అలా కట్టుకుంటూ వచ్చేస్తాను. ఓర్పుగా వినటం అనేది ఒక్కటే నీ పని అని. అథతే భగవల్లీలా యోగమాయోరు బ్రహ్మితా విశ్వస్థిత్యుద్భవాంతార్థా వర్ణయామ్యనుపూర్వశ అనే శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. సరే, నేను ఓర్పుగా కూర్చుంటాను, మీరు సమాధానం చెప్పండి అని విదురుడు అన్న తరువాత సమాధానాన్ని చాలా క్లియర్గా మొదలు పెడుతున్నారు. భగవాన్ ఏక ఆశయదం అగ్రే ఆత్మాత్మనాం విభు ఆత్మేచ్ఛానుగతావాత్మ నానామత్వ్యపలక్షణ అనే శ్లోకంతో మొదలుపెట్టి సమాధానం చెప్తున్నారు. భగవత్తత్వాన్ని గురించి చెప్పుకోవాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఒకే విషయం నుంచి మొదలు పెట్టాలి. ఆ ఒకే విషయం ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనే విషయమే అవ్వాలి. అందుకని భగవాన్ ఏక ఏవ ఆసీత్, భగవంతుడు సమగ్రైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ ఏక ఏవ, ఒక్కడే. భగవాన్ ఏక ఆస, ఆయన యొక్క ఏకత్వం అనేది ఎక్కడ స్పష్టంగా తెలుస్తుంది అంటే అగ్రే, సృష్టికి ముందు తెలుస్తుంది. సృష్టి కలిగిన తరువాత ఎన్నెన్నో వేరువేరు వస్తువులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావం నిలవకపోవచ్చు. కానీ సృష్టికి ముందు మాత్రం ఆయన తప్ప మరొకడు లేడు. సృష్టి లేనిది సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి లేనప్పుడు ఆ సృష్టికర్త ఒక్కడే సృష్టికి ముందు ఉన్నాడు అని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భగవాన్
ఏక ఏవ ఆస ఇదమగ్రే. మరి ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ పదార్థాలన్నీ ఏమైనాయి అంటే అవన్నీ కూడా ఆ భగవద్ రూపంలోనే కలిసిపోయి ఉన్నాయి. భగవంతుడిలోనూ లేదా భగవత్ శక్తి అయినటువంటి మాయలోనూ కలిసిపోయి ఉన్నాయి. స్థూలంగా ఇప్పుడు ఉండేటువంటి ఏ వస్తువు లేదు. ఇదం సర్వం భగవానేవ ఆస. కనిపించేటువంటి ఈ సృష్టి మొత్తం లేదు. ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుల్లో కలిసిపోయి వేరే రూపంలో ఉంది. ఆత్మ ఆయన ఒక్కడే అందరికీ ఆత్మ. ఆయన ఒక్కడే వ్యాపకుడు. ఆయన ఒక్కడే అన్నిటికీ కారణం. ఆత్మనాం ఆత్మ. ఆయననే జీవులందరికీ కూడా స్వస్వరూపమైనటువంటి వాడు. విభు ఆయనే రకరకాలుగా ఈ సృష్టిలో కనిపించేటువంటి వస్తువ రూపంలో రాగలిగినటువంటి సమర్థుడు. వివిధం భవతి ఇది విభు. రకరకాలుగా మారగలిగినవాడు ఆయనే. రకరకాలుగా మారగలిగినవాడు ఆయనే. ఆ రకరకాలను తనలో దాచుకునేవాడు ఆయనే. జీవులందరికీ స్వస్వరూపమే ఆయనే. ఏకంగా ఒకే రూపంలో ఉండేటువంటి వాడు కూడా ఆయనే. ఆయనొక్కడే ఈ సృష్టికి ముందు తన ఏకత్వంతో ఉన్నాడు. ఆయన ఆత్మేచ్ఛానుగతవు. ఆయన సృష్టి గనక ప్రారంభించాడు అంటే సృష్టిని ప్రారంభించాలి అనేటువంటి తన యొక్క కోరికను ఆయన అనుసరించాడు అంటే ఆయన నానామత్యుపలక్షణ. వేరువేరు మతులతో వేరువేరు పేర్లతో వేరువేరు రూపాలతో కనిపిస్తాడు. ఒకవేళ గనక ఈ సృష్టి చేయాలి అనేటువంటి కోరికను గనక ఆయన ఉపసంహరించుకున్న మాట అయితే ఆత్మేచ్ఛవు ఆత్మేచ్ఛా అనుగతవు. తన యొక్క కోరికను ఈ సృష్టిని చేయాలి అనేటువంటి కోరికను పూర్తి చేసేసి దీనికి ఉపసంహారం చేసుకోవాలి అనే పనిలో గనక పడ్డట్లయితే ఆత్మ కేవల రూపంలో అనానామత్యుపలక్షణ. ఏ భేద బుద్ధికి అందనటువంటి రూపంలో ఉంటాడు. ఏ భేద బుద్ధితోనూ ఆయనని తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. వేరు అనేది గనక వచ్చినట్లయితే ఆయన రూపం అనేది అందదు అనే పరిస్థితిలో ఉంటాడు. ఈ సృష్టి కలుగుతున్నప్పుడు కూడా ఈ సృష్టి ఇలా చాలుగా ఉన్నప్పుడు కూడా ఈ సృష్టిలో గనక భేదాన్ని గనక చూసినట్లయితే ఆయన్ని తెలుసుకోవటం అనేది కష్టం. ఈ సృష్టిలో భేదాన్ని కాకుండా ఆయన్ని మాత్రమే చూసుకున్నట్లయితే అనానామతి ఉపలక్షణ. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ ఆ ఏకరూపుడైనటువంటి పరమాత్మనే గనక వెతుక్కుంటూ పోతే ఆయన కనిపిస్తాడు. అలా కాకుండా వేరు అనేటువంటి బుద్ధి వచ్చినట్లయితే ఆయన కనిపించడం అనేది జరగదు. ఇది పరమాత్మ గురించి చెప్పవలసినటువంటి మొదటి మాట అని మైత్రేయ మహర్షి గారు భగవాన్ ఏక ఆసేదం అగ్ర ఆత్మాత్మనాం విభు ఆత్మేచ్ఛానుగతావాత్మ నానామత్యుపలక్షణ అని సమాధానాన్ని ప్రారంభించి చెప్తున్నారు. సమాధానాన్ని ప్రారంభించటం అనేది మాత్రమే మనం కూడా చేసుకుందాం. అల్పారంభ క్షేమకర అని అంటారు. కాబట్టి మైత్రేయ మహర్షి గారు చేయదలుచుకున్నటువంటి విస్తృతమైన ఉపదేశంలో అతి స్వల్పమైన మొదటి శ్లోకాన్ని మాత్రమే మనం పట్టుకుని ఈరోజు ఆపేసుకుందాము. కాకపోతే ఈరోజు విదురుడు గారు మన హీరో గారు చెప్పినటువంటి అంశాలలో కొన్ని ప్రధానమైన అంశాలను మాత్రం ఒకసారి తరచు చూసుకుందాం. అది వేదవ్యాస మహర్షి గారి యొక్క రచనలు. ఆ రచనలో మానవులకు ఆయన చేసినటువంటి ఉపకారం, మానవుల యొక్క స్వభావం, ఆ స్వభావాన్ని మననం చేసి మరీ ఆయన చేసినటువంటి రచన, ఆ రచనా విన్యాసం, అందులో ఉండేటువంటి విషయం, దాని తాలూకు పరమ ప్రయోజనం అనే దాన్ని ఒక్కసారి తరచి చూసుకుందాము. ఆ పరమ ప్రయోజనమే గనక సాధించుకోవాలి అంటే దానికి విరుద్ధంగా ఎలా నడుచుకోకూడదు, ఉండేటువంటి ఆయుస్సును వృథావాద గతి స్మృతులతో ఎలా గడుపుకోకూడదు, కనీసం పశువుల కన్నా కూడా హీనంగా ఉండకుండా ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి
తరచి చూసుకుందాము. అలాంటి పరిస్థితే గనక రావాలి అంటే, పశువుల కన్నా కూడా హీనంగా ఉండకుండా ఉండాలి అంటే, మనం మన మానసికమైనటువంటి శక్తిని ప్రధానంగా దేనికి వాడాలి అని విదురుడు అభిప్రాయపడుతున్నాడు అనే విషయాన్ని ఒకసారి చూసుకుందాము. దాని ప్రకారం పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మన మానసిక శక్తి అనేది వినియోగపడాలి అనేటువంటి నిర్ణయానికి మనం వద్దాము. వచ్చిన తర్వాత విదురుడి గొప్పతనము, ఆయన ప్రశ్నల తాలూకు గొప్పతనము అవన్నీ అలా ఉండవచ్చు. కానీ ఆయన మనందరికీ కూడా సౌకర్యం కలగటం కోసం, మనందరికీ కూడా సరి అయినటువంటి సమాధానాన్ని లభించటం కోసం తన ప్రశ్న వేశాడు అని ప్రశ్నను విన్న మైత్రేయ మహర్షి గారే పొగుడుతున్నారు అని అంటే, ఆ ప్రశ్న కేవలం విదురుడిది కాదు, మనది కూడా అనేటువంటి భావనను మనం తప్పనిసరిగా చేసుకుందాము. చేసుకుని మనం వేసినటువంటి ఈ ప్రశ్నకు మైత్రేయ మహర్షి గారు నేను విపులంగా విస్తారంగా సమాధానం చెప్తాను అని మొదలు పెట్టి చెప్తున్నటువంటి ఈ విస్తారమైనటువంటి సమాధానాన్ని అందుకోవటానికి మానసికంగా సంసిద్ధతను సాధించుకుందాము. ఇలాంటి సంసిద్ధతతో పాటుగా మనల్ని పశువుల కంటే హీనంగా మాత్రం మార్చవద్దు అని, అదే సమయంలో మన ఆయుస్సును, మానసిక శక్తిని, దేహశక్తిని వీటన్నిటినీ కూడా వ్యర్థం చేయవద్దు అని, ఏదో విధంగా మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా చెవులలో నువ్వు ప్రవేశించి ఆ చెవుల నుంచి మనసులో కూడా వెళ్ళి నీ అంతట నువ్వే కూర్చోమని ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆచార్యుల వారు అద్భుతమైన విషయాన్ని అందించారు. అందులో వృధావాద గతి స్మృతీనాం అనేటువంటి వాక్యము ఎంతో అద్భుతమైనటువంటి వాక్యం. వ్యర్థమైనటువంటి సంభాషణలతో, వాదోపవాదాలతో కాలాన్ని వృధా చేసుకుని క్షీణిస్తున్నటువంటి ఆయుర్దాయాన్ని ఎందుకు గుర్తించటం లేదు? నాకు అవక్కర్లేదు. అతిపూరుషాణి యాని ఈశ్వర చకార కర్మాణి తాని కీర్తయ. ఏవైతే భగవంతుడు ఆచరించినటువంటి అమోఘమైన అతిమానుషమైన కార్యములున్నాయో అవి కీర్తించు అని అడుగుతున్నారు విదురుల వారు మైత్రేయ మహర్షిని. లోకంలో మనం గమనిస్తే నడిచి వెడుతున్నాం అనుకోండి, ద్విచక్ర వాహనం మీద వెళ్ళేవాళ్ళు, చతుశ్చక్ర వాహనం మీద వెళ్ళేవాళ్ళు సరిగ్గా నడపటం రాని వాళ్ళుగా మనకు కనిపిస్తారు. అదే మనం బండి మీద వెళ్ళేటప్పుడు నడిచేవాళ్ళు అడ్డం వస్తారు, కారులో వెళ్ళేవాళ్ళు అడ్డం వస్తారు. కారులో వెళ్ళినప్పుడు మిగతా ఇద్దరు అడ్డం అవుతారు. అంటే మనం ఎక్కడైతే ప్రవర్తిస్తున్నామో మనకి ఎదుటి వాళ్ళ తప్పే కనిపిస్తుంది. అంతే తప్ప వాళ్ళల్లో గుణమేమిటి, మన దోషం ఏమిటని ఆలోచించుకోవటం అనేది జరగదు. ఒక చర్చ జరిగినా, ఒక సభ జరిగినా ముందు వాదంలో ఎదుటి వాళ్ళ లోపాలు ఎత్తి చూపటం కన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గుణాలేమిటి, మనలో ఉన్న గుణాలేమిటి, మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఎదుటి వాళ్ళల్లో ఉన్న మంచిని కూడా బయటపెట్టి తర్వాత విమర్శించటం మొదలెట్టాలి. కానీ ఈ కాలంలో ఎదుటి వాళ్ళల్లో తప్పులే కనిపిస్తున్నాయి తప్ప మంచి లేశమైనా కనిపించటం లేదు. అలాంటప్పుడు అలాంటి వాదాల వల్ల ప్రయోజనం ఏముంది? ఈ కలియుగంలో అటువంటి వాదాలే ఉన్నాయి. అందువల్ల వాటికి దూరంగా మనం పరమాత్మ కైంకర్య పరంగా ఆ స్వామి నామాలే కీర్తిద్దాం. అటువంటి చక్కని విషయాన్ని ఆచార్యుల ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నాం. అవన్నీ స్మరించుకుంటూ తృతీయ స్కంధంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇప్పుడు మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచమాధ్యాయే శ్లోకాః శ్రీశుక ఉవాచ ద్వారిద్యునద్యా ఋషభః కురూణాం
द्वारिद्युनद्यारुषभः कुरूणाम् मैत्रेयमासीनमगाधबोधम् मैत्रेयमासीनमगाधबोधम् क्षत्तोपसृत्याच्युतभावशुद्धः क्षत्तोपसृत्याच्युतभावशुद्धः पप्रच्छ सौशील्यगुणाभितृप्तः पप्रच्छ सौशील्यगुणाभितृप्तः विदुर उवाच विदुर उवाच सुखाय कर्माणि करोति लोको सुखाय कर्माणि करोति लोको न तैः सुखं वान्यदुपारमं वा नदैः सुखं वान्यदुपारमं वा विन्देत भूयस्तत एव दुःखम् विन्देत भूयस्तत एव दुःखम् यदत्र युक्तं भगवान् वदेन्नः यदत्र युक्तं भगवान् वदेन्नः जनस्य कृष्णाद्विमुखस्य दैवात् जनस्य कृष्णाद्विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहायेह चरन्ति नूनम् अनुग्रहायेन चरन्ति नूनम् भूतानि भव्यानि जनार्दनस्य भूतानि भव्यानि जनार्दनस्य तत्साधुवर्यादिशवर्त्मशं नः तत्साधुवर्यादिशवर्त्मशन्नः सम्राधितो भगवान् येन पुंसाम् सम्राधितो भगवान् येन पुंसाम् हृदि स्थितो यच्छति भक्तिपूते हृदि स्थितो यच्छति भक्तिपूते ज्ञानं सतत्त्वाधिगमं पुराणम् ज्ञानं सतत्त्वाधिगमं पुराणम् करोति कर्माणि कृतावतारो करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवांस्त्र्यधीशः यान्यात्मतन्त्रो भगवांस्यधीशः यथा ससर्जाग्र इदं निरीहः यदा ससर्जाग्र इदं निरीहः संस्थाप्य वृत्तिं जगतो विधत्ते संस्थाप्य वृत्तिं जगतो विधत्ते यथा पुनस्वेख इदं निवेश्य यदा पुनस्वेख इदं निवेश्य शेते गुहायां सनिवृत्तवृत्तिः शेते गुहायां सनिवृत्तवृत्तिः योगेश्वराधीश्वर एक एतत् योगेश्वराधीश्वर एक एतत् अनुप्रविष्टो बहुधा यथासीत् अनुप्रविष्टो बहुधा यथासीत् क्रीडन् विधत्ते द्विजगोसुराणाम् क्रीडन् विधत्ते द्विजगोसुराणाम् क्षेमाय कर्माण्यवतारभेदैः क्षेमाय कर्माण्यवतारभेदैः मनो न तृप्यत्यपि शृण्वतां नः मनो न तृप्यत्यपि शृण्वतां नः सुश्लोकमौळेश्चरितामृतानि सुश्लोकमौलेश्चरितामृतानि यैस्तत्त्वभेदैरधिलोकनाथो यैस्तत्त्वभेदैरधिलोकनाथो लोकानलोकान् सह लोकपालान् लोकानलोकान् सह लोकपालान् अचीक्लुपद्यत्र हि सर्वसत्त्व अचीक्लुपद्यत्र हि सर्वसत्त्व निकाय भेदोऽधिकृतः प्रतीतः निकाय भेदोऽधिकृतः प्रतीतः अचीक्लुपद्यत्र हि सर्वसत्त्वनिकाय भेदोऽधिकृतः प्रतीतः अचीक्लुपद्यत्र हि सर्वसत्त्वनिकाय भेदोऽधिकृतः प्रतीतः येन प्रजानामुत आत्मकर्म येन प्रजानामुत आत्मकर्म रूपाभिधानाञ्च भिदां यथत्त
రూపాభిధానాంచ భిదాం యధత్త ఏన ప్రజానాముత ఆత్మకర్మ రూపాభిధానాంచ భిదాం యధత్త येन प्रजानामुत आत्मकर्म रूपाभिधानांच भिदां यधत्ता నారాయణో విశ్వసృడాత్మయోనిః नारायणो विश्वसुरात्मयोनिः ఏతచ్చనో వర్ణయ విప్రవర్య एतच्च नो वर्णय विप्रवर्य పరావరేషాం భగవన్ వ్రతాని परावरेषां भगवन् व्रतानि శ్రుతాని మే వ్యాసముఖాదభీక్షణం श्रुतानि मे व्यासमुखादभीक्ष्णम् అతృప్నుమ క్షుల్లసుఖావహానాం अतृप्नुवक्षुल्लमुखावहानाम् తేషామృతే కృష్ణకథామృతౌఘాత్ तेषामृते कृष्णकथामृतौघात् కస్తృప్నుయాత్ తీర్థపదోభిధానాత్ कस्तृप्नुयातीर्थपदोभिधानात् సత్రేషు వస్సూరిభిరీడ్యమానాత్ सत्रेषु वस्सूरिभिरीड्यमानात् యః కర్ణనాడీం పురుషస్య యాతో यः कर्णनाडीम् पुरुषस्य यातो భవప్రదాం గేహరతిం ఛినత్తి भवप्रदाङ्गे हरतिम् छिनत्ति మునిర్వివక్షుర్భగవద్గుణానాం मुनिर्विवक्षुर्भगवद्गुणानाम् సఖాపి తే భారతమాహ కృష్ణః सखापि ते भारतमहाकृष्णः యస్మిన్ నృణాం గ్రామ్య సుఖానువాదైః यस्मिन् नृणाम् ग्राम्यसुखानुवादैः మతిర్గృహీతానుహరేః కథాయాం मतिर्गृहीतानुहरे कथायाम् సా శ్రద్దధానస్య వివర్ధమానాః सा श्रद्धानस्य विवर्धमानाः సా శ్రద్దధానస్య వివర్ధమానా सा श्रद्धानस्य विवर्धमाना విరక్తిమన్యత్ర కరోతి పుంసః विरक्तिमन्यत्र करोति पुंसः హరేః పదానుస్మృతి నిర్వృతస్య हरे पदानुस्मृतिनिर्वृतस्य సమస్త దుఃఖాత్యయమాశు ధత్తే समस्तदुःखार्ययमासु दत्ते తాన్ శోచ్య శోచ్యాన విదోను శోచే तान् शोच्य शोच्यानविदोऽनुशोचे హరేః కథాయాం విముఖానఘేన हरे कथायाम् विमुखानघेन క్షిణోతి దేవో నిమిషస్తు యేషాం क्षिणोति देवो निमिषस्तु येषाम् ఆయుర్వృథావాదగతి స్మృతీనాం आयुर्वृथावादगतिस्मृतीनाम् తదస్య కౌషారవ శర్మ దాతుః तदस्य कौशारवशर्मधातुः హరేః కథామేవ కథాసుసారం हरे कथामेव कथासु सारम् ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో उद्धृत्य पुष्पेभ्य इवार्तबन्धो శివాయ నః కీర్తయ తీర్థకీర్తేః शिवाय नः कीर्तयतीर्थकीर्तेः సవిశ్వజన్మస్థితి సంయమార్థే सविश्वजन्मस्थितिसंयमार्थे కృతావతారః ప్రగృహీత శక్తిః कृतावतारः प्रगृहीतशक्तिः చకార కర్మాణ్యతి పూరుషాణి चकार कर्माण्यति पूरुषाणि యానీశ్వరః కీర్తయతాని మహ్యం यानीश्वरः कीर्तयतानि मह्यम् శ్రీశుక ఉవాచ श्रीशुक उवाच స ఏవం భగవాన్ పృష్టః स एवम् भगवान् पृष्टः క్షత్రా కౌషార విర్మునిః शत्रा कौशारविर्मुनिः పుంసాం నిశ్రేయసార్థేన पुंसाम्
निःश्रेयसार्थेन तमाह बहुमानयन् तमाह बहुमानयन् मैत्रेय उवाच मैत्रेय उवाच साधु पृष्टं त्वया साधो साधु पृष्टं त्वया साधो लोकान् साध्वनुगृह्णत लोकान् साध्वनुगृह्णत कीर्तिं वितन्वता लोके कीर्तिं वितन्वता लोके आत्मनोधोक्षजात्मनः आत्मनोधोक्षजात्मनः नैतच्चित्रं त्वयि क्षत्तः नैतच्चित्रं त्वनिक्षत्तः बादरायण वीर्यजे बादरायण वीर्यते गृहीतोऽनन्यभावेन गृहीतोऽनन्यभावेन यत्त्वया हरिरीश्वरः यत्त्वया हरिरीश्वरः माण्डव्यशापाद्भगवान् माण्डव्यशापात् भगवान् प्रजासंयमनो यमः प्रजासंयमनो यमः भ्रातुः क्षेत्रे भुजिष्यायाम् भ्रातुक्षेत्रे भुजिष्यायाम् भ्रातुः क्षेत्रे भुजिष्यायाम् भ्रातुः क्षेत्रे भुजिष्यायाम् जातः सत्यवती सुतात् जातः सत्यवती सुतात् भवान् भगवतो नित्यम् भवान् भगवतो नित्यम् सम्मतः सानुगस्य च सम्मतः सानुगस्य च यस्य ज्ञानोपदेशाय यस्य ज्ञानोपदेशाय मादिशद्भगवान् व्रजन् मादिशद्भगवान् व्रजन् अथ ते भगवल्लीलाः अथ ते भगवल्लीलाः योगमायोरुबृंहिताः योगमायोरुबृंहिताः विश्वस्थित्युद्भवान्तार्थाः विश्वस्थित्युद्भवान्तार्थाः वर्णयाम्यनुपूर्वशः वर्णयाम्यनुपूर्वशः भगवानेक आसेदम् भगवानेक आसेदम् अग्र आत्मात्मनां विभुः अग्र आत्मात्मनां विभुः आत्मेच्छानुगतावात्मा आत्मेच्छानुगतावात्मा नानामत्युपलक्षणः नानामत्युपलक्षणः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे पञ्चमाध्याये श्लोकाः पंचमाध्याये श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా प्रार्थना యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.